अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद फैयाज अहमद, MKTV न्यूज़ क्राइम रिपोर्टर जहीराबाद। आइए देखते हैं आज की अहम खबर। जहीराबाद में क्रिकेट खेलने वालों के लिए खुशखबरी। तफसीलात के मुताबिक अब जहीराबाद IDSMT कॉलोनी में रॉयल किंग्स स्पोर्ट एरिना बॉक्स क्रिकेट की ग्रैंड ओपनिंग हो चुकी है। क्रिकेट खेलने वालों के लिए बहुत ही अच्छी बात है। इस प्रोग्राम के मेहमान खसूसी DSP डिवीज़न साइदा गारू, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस जहीराबाद टाउन शिवलिंगम गारू, सब इंस्पेक्टर ऑफ पुलिस जहीराबाद टाउन विनय कुमार गारू के अलावा मोहम्मद अब्दुल्ला एक्स काउंसलर, शेख इमाम पटेल कांग्रेस लीडर, MD याकूब अली एक्स BRS टाउन प्रेसिडेंट, मोतीराम एक्स काउंसलर, नेता रामलू एक्स म्यूनसिपल काउंसलर, मोहम्मद जहांगीर कुरैशी एक्स म्यूनसिपल काउंसलर ने IDSMT कॉलोनी जहीराबाद के बॉक्स क्रिकेट ग्राउंड की ओपनिंग में शिरकत की। इस मौके पर IDSMT कॉलोनी के अवाम बहुत खुश हुई और सभी ने एक दूसरे को मुबारकबाद पेश की। जहीराबाद से क्राइम रिपोर्टर फैयाज अहमद की ये रिपोर्ट। అందరికీ నమస్కారం. నేనైతే లాస్ట్ జైరాబాద్లో అందరికీ సుపరిచితున్నే. ఈరోజే వచ్చిన రోజే నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన టైం వేస్ట్ చేసుకోకుండా మనోడు చెప్పినట్టు మన దగ్గరనే ఉంది కాబట్టి బాక్స్ క్రికెట్ తక్కువ ప్రైజులనే పెట్టిండు కదా, దాన్ని బట్టి అందరూ యూటిలైజ్ చేసుకొని అందరూ ఫిట్నెస్ సాధించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజులలో అంటే అందరూ కూడా మొబైల్కి అలవాటు పడిపోతున్నారు. ఆటలు అనేది తగ్గిపోయింది. ఎవరిని చూసినా కానీ మొబైల్ చూస్తున్నారు, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు. ఆటలు తగ్గిపోయి ఫిజికల్ ఫిట్నెస్ అనేది తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి కూర్చున్నా కానీ లావ్ అయిపోతున్నారు. 20 ఇయర్స్కే అందరికీ అనేక డిసీజులు వస్తున్నాయి, అవునా కదా? కాబట్టి ఇంత అంటే ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి అశ్వక్ మరియు సాధు ఇద్దరిని కూడా అంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత ఇనిషియేషన్ తీసుకొని చదువుకున్నా కానీ ఉద్యోగాలపైన ఆధారపడకుండా సెల్ఫ్గా మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతామనే ఉద్దేశంతో సొంతంగా ఏర్పాటు చేసుకొని అంటే ఒక కొత్త బిజినెస్ను ఏర్పాటు చేసిన వాళ్ళకి మరొక్కసారి అభినందిస్తూ, ఆటల్లో గెలుపోవటంలో అనేది కామన్. ఇది ఇద్దరు ఆడినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు గెలిచిన వాళ్ళని అభినందించాలనే తప్ప ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకొని కొట్లాడడం కానీ అట్లాంటివి చేయొద్దు. చేయడం వల్ల ఏమైతుందంటే ప్రశాంతమైన వాతావరణం చెడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు డైలీ ఆడుతున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఇది ఎందుకంటే కొంత నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం, పబ్లిక్ रहने का जगह है ना, वो बाजू वाला की किसी को भी तकलीफ मत करना, ठीक है? कोई भी कंप्लेंट करे तो कैसे रहता है, डेली बच्चे लोग आके इधर गड़बड़ कर रहे साहब बोले तो ऐसा डेली 100 कॉल करते रहते हैं, आगे डिस्टर्ब करते हैं पुलिस वाला, अरे ऐसा मत करना बाबा बोल के, ठीक है? अब जब क्या होता है इधर अच्छा पीसफुल रहने का మంచి వెదర్ ఏదైతే ఉందో అది కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే మీరు ఆడే వాళ్ళు ఎవరైతే ఉందో బాక్స్ లోపలనే ఆడుకోండి. బయట పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే అదేవిధంగా రేపు ఇక కొద్ది రోజులు అయితే మన స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతుంటాయి. స్టూడెంట్స్ వస్తుంటారు పోతుంటారు. వచ్చిపోయే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. అంటే ఈవ్ టీజింగ్ చేయడం కానీ అట్లాంటివి కానీ దయచేసి చెయ్యొద్దు. ఇది ఈ క్రికెట్ గ్రౌండ్ ఎట్లుండాలంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. పలానా క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఆడుకునేటటువంటి ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఆర్ ప్లేయర్స్ కానీ ఉన్నారో అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరైనా సరే ఇటు నుంచి పోతున్నారంటే ఏదో సైకిల్ చేయడం కానీ అటు పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేయొద్దు, ఓకేనా? అది చేస్తే ఏమవుతుంది అంటే మొత్తానికే ఇబ్బంది అవుతుంది అందరికీ. కాబట్టి వాళ్ళు ఎంతో ఆశతోటి మీ అందరికీ అంటే ఎక్కడో పోయి ఇప్పుడు రంజోలు పోయి ఆడేవాళ్ళట, అక్కడ పోకుండా మన గల్లీనే బాక్స్ వచ్చింది మనకి. కాబట్టి దీన్ని అందరూ మంచిగా వాడుకోండి, ఓకేనా? వాడుకొని మంచి ప్లేయర్స్ తయారు కావాలి. గల్లీలో ఆడిన వాళ్ళు మనకు చాలా మంది ఇప్పుడు ఉన్నాడు. ఎగ్జాంపుల్ సిరాజ్ ఉన్నాడు, ఆటో డ్రైవర్ కొడుకు, అవునా కదా? ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చాడు ఎగ్జాంపుల్, అవునా కదా? అట్లా అంటే ఆడడం టైం వేస్ట్ చేసుకోకుండా మనకు మానసికంగా ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి గేమ్స్ అనేది. అంటే మెంటల్గా ఉండేటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది. ఒక అర్ధ గంట ఆడినామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడినటువంటి కష్టం మొత్తం మర్చిపోతాం మనం, అవునా కదా? ఇందులో ఉండేటటువంటి టెక్నిక్స్ నేర్చుకోండి బాగా. ఒక మంచి ప్లేయర్స్ తయారు కావాలి. ఈ గ్రౌండ్కి కూడా మంచి పేరు తీసుకొచ్చి అశ్వాక్ అండ్ షాదుల్లాకి గ్రౌండ్కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి
ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ జహాంగీర్ రాములు, తర్వాత మోతీరామ్, ఇమాం, అవర్ పాత మిత్రుడు యాకూబ్, మిగతా అందరికీ